అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈ నెల 12వ తారీఖున 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. 12వ తారీఖు కరీంనగర్లో మొదలవబోతుంది. ఆ రోజు 1,00,000 మొక్కలను ఒకే రోజు నాటాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి NRITRSL UK తరపున మేము ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. మనము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014, 15, 16, 17 ఈ సంవత్సరాలలో తీసుకుంటే మొదటి విడత 2014లో మనం చేపట్టినప్పుడు 2014-15కు 15 కోట్ల మొక్కలను పెట్టడం జరిగింది. అదేవిధంగా 2015-16కు 30 కోట్లు, మళ్ళీ ఇప్పుడు దానికి పెంచుకుంటూ 2017-18 సంవత్సరానికి 40 కోట్ల మొక్కలను నాటాలన్న సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం. సో ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి తమ తోడ్పాటును అందించి ముందుకు వెళ్ళాలని మేము NRITRS తరపున తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మనం అడుగుతారు ఇట్లా, మనము ఈ వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలని మన తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడే మనం ఒక నానుడితోటి ముందటికి పోయినాం. సో అదేవిధంగా మనం మొక్కలు నాటడం వల్ల ఖచ్చితంగా వర్షాలు పడితే, సో మళ్ళీ మనకు నీళ్ళు నిండితే చెరువులలో మన రైతులకు కానీ, మన తెలంగాణకు కానీ ఒక ఆకుపచ్చని తెలంగాణ నిర్మించడం జరుగుతుంది. సో అందుకని ఆ విధంగా ముందుకెళ్తున్న ప్రభుత్వానికి మనం అంతా తోడ్పాటిద్దాం. మనం ఏదైతే ఆరోగ్య తెలంగాణ నిర్మించాలని అనుకుంటున్నాం కాబట్టి దానికి ఈ ఆకుపచ్చని తెలంగాణ కానీ, బంగారు తెలంగాణ కానీ, మనకు మొక్కలు నాటితే పర్యావరణంలో బాగుంటుంది కాబట్టి, సో దానివల్ల ఆరోగ్య తెలంగాణకి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. సో ఖచ్చితంగా దీనిలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా NRITRS తరపున తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చేపట్టబోతుంది ఎట్లా అంటే ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఎట్లా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 33% గ్రీనరీ ఉండాలి, కానీ ఇప్పుడు 24% మాత్రమే ఉంది. దాన్ని 33% తీసుకుపోయే విధంగా మన కేసీఆర్ గారు, మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ముందుకు పోతున్నారు. సో కావున ప్రతి ఒక్కరూ ఈ బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి తోడ్పాటును అందించి మొక్కలు నాటడమే కాదు, దాని సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరు తీసుకొని, ఏదో మొక్కలు నాటినాం కదా అంటే కాదు, దానికి నీళ్ళు పోయాలి, దానికి ఫెన్సింగ్ పెట్టాలి, కాపాడాలి. కొన్ని మన జనావాసాలు ఉన్న ఏరియాలలో మొక్కలు నిలబడవు, మొక్కలు పీకేస్తుంటారు. సో అందుకని ఏం చేయాలంటే దాన్ని మొక్క నాటడమే కాదు, ఖచ్చితంగా దానికి ఫెన్సింగ్ వేసి మొక్కను పెంచి ఆరోగ్య తెలంగాణలో అందరూ పాల్గొనాలని, తమ పాత్ర పోషించాలని NRITRSL UK తరపున తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ.